మాకు సహాయకుడు అని ఆ మాటని ఎలియాజరు అనే మాటలు మేము చూడగలిగినాం. ఎలియాజరు అనే మాటని మరి మోషే మరి కుమారుడు కూడా ఎలియాజరు దేవుడి సహాయుడు, దేవుడే సహాయకుడు. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. అలాంటి సహాయం కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి యొక్క మందిరంలో ఎబినేజర్గా మీరున్నారు. ఇంతవరకు మీరు సంఘాన్ని నూతనాత్మ చేరిక, ఇది నీ చిత్తం ప్రభా. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. రాజు ఆజ్ఞని పంపించి ఆ ప్రతిమకు మొక్కమన్నప్పుడు ముగ్గురు తిరస్కరించారు. కానీ వీళ్ళ దేవుడే పూజార్హుడని కొత్త ఆజ్ఞని జారీ చేశా. నీ ప్రజల నెమ్మది కొరకు రాజు ఆజ్ఞని మార్చింది నీవే. అందరిని బట్టి నీ కొందరు తెలియజేస్తాను. లోకంలో భయంకరమైన కిందలు జరుగుతున్నాయి. అట్టి వారందరూ యేసుక్రీస్తు నామములో ప్రతి నోరు ఒప్పుకొనుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగునుగాక. ఈ లోకంలో ఏ నామములో కూడా రక్షణ లేదు కనుక అలాంటి సత్యం కొరకు మేమందరూ ఎదురు చూస్తున్నా. మీరు కృప చూపించండి అయ్యా. మరి ఇక్కడ వచ్చిన మమ్మల్ని అందరినీ, దానికి సంఘాన్ని, ఆయా ప్రాంతాల సేవకులు 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రం కొరకు అయ్యా, మరి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొరకు, గట్కేశ్వర, మేడిపల్లి, ఉప్పల మండలాల కొరకు, ఈ ప్రాంతాల సేవకుల కొరకు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు, అధికారుల కొరకు అయ్యా, 195 దేశాల కొరకు ప్రార్థిస్తాం అయ్యా. లోకంలో మీరు అక్కడ సమీపంగా ఉన్నది ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలి అయ్యా. లెమ్ము తేజరీలో కాలేజీకి వెళ్తున్న పిల్లలు, నిరుద్యోగ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహాలు కాని వారి కొరకు, నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు, బాలింతల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కృప సహాయం మనం మేము తగ్గించుకుని మనం చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి యొక్క ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వచ్చిన అందరికీ సకల పరిశుద్ధులను సదాకాలంతో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పల్లె పాడదాం.